హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఇలాంటి క్యాట్ వీడియోస్ మనకు ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్ షార్ట్స్లో కానీ చాలా పాపులర్. ఇలాంటి వీడియోస్కి మిలియన్స్లో వ్యూస్ అయితే వస్తాయి. సో ఈరోజు వీడియోలో ఇలాంటి క్యాట్ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఏమేమి వెబ్సైట్స్ యూజ్ చేయాలి, ప్రాంప్ట్స్ ఏంది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ కోసం మనం చాట్‌జీపీటీ కానీ, డీప్‌సీక్ కానీ యూజ్ చేయొచ్చు. సో నేను డీప్‌సీక్ యూజ్ చేస్తున్నాను. సో డీప్‌సీక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ ప్రాంప్ట్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ ప్రాంప్ట్ని మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు 5 సీన్స్ అనేది జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు మనకు ప్రాంప్ట్స్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఇమేజ్ క్రియేషన్. సో ఇమేజ్ క్రియేషన్ కోసం మనకు లియోనార్డో ఉంది అండ్ అట్లాగే పిక్లుమన్ ఉంది. సో పిక్లుమన్లో మనం ట్రై చేద్దాం. పిక్లుమన్లో ఎందుకు అంటే అన్లిమిటెడ్ ఇమేజెస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇమేజ్లో మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా దాన్ని మనం రీజనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ప్రాంప్ట్ 1 కాపీ చేసుకోండి, క్యారెక్టర్ డీటెయిల్స్ వరకు కాపీ అండ్ పిక్లుమన్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లలో పిక్లుమన్ ఆర్ట్ V1 అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే పిక్లుమన్ రియలిస్టిక్ అని సెలెక్ట్ చేసుకోండి. సైజ్ వచ్చేసి 9:16 2 ఇమేజెస్. నెక్స్ట్ ఎంటర్. సో ఈ విధంగా జనరేట్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ చూడండి. సో ఇది ఇమేజ్ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ 3. అంటే మనకు ప్రాంప్ట్ 3 కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్. ఇట్లా మనము 5 సీన్స్కి 5 ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. సో ఇట్లా మీకు ఇమేజ్ ఏదన్నా అంటే ఇంకా బెటర్గా డిజైన్ చేయాలి అనుకుంటే ఇక్కడ రీజనరేట్ ఉంటుంది, రీరన్ అని, దానిపైన క్లిక్ చేయండి. సో మీకు మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనకున్న 5 సీన్స్కి 5 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో చూడండి, మనకు అన్ని ఇమేజెస్ హై క్వాలిటీలో అయితే జనరేట్ అయ్యాయి. సో వీటిని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీటికి మనము ఇమేజెస్కి వీడియోస్ జనరేట్ చేయాలి. సో వీడియో జనరేషన్కి బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి digin.ai. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మీకు 300 క్రెడిట్స్ వస్తాయి. క్రెడిట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్లలో ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో ప్రాంప్ట్ ఉంటుంది. వీడియో ప్రాంప్ట్లో ఏదైతే క్రియేట్ చేసుకున్న ప్రాంప్ట్స్ ఉన్నాయో దాంట్లో ఫస్ట్ ప్రాంప్ట్ తీసుకోండి. అంటే మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ కాపీ చేసుకోండి, ఒకవేళ మోషన్ ప్రాంప్ట్ లేకపోతే. సో ఇక్కడ నేను వీడియో ప్రాంప్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ జనరేట్. సో మనకు వీడియో అయితే ఇట్లా జనరేట్ అవుతుంది. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 10 సెకండ్స్ వీడియో అయితే క్రియేట్ అవుతుంది HD క్వాలిటీ తోటి. సో చూడండి 10 సెకండ్స్ వీడియో. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇమేజ్. సో ఈ విధంగా మనము ఈ డిజిన్ వెబ్సైట్లో అన్ని ఇమేజెస్కి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మరి జనరేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వీడియో హై క్వాలిటీ తోటి వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. ఈ విధంగా మీరు ఈ 3 వెబ్సైట్స్ని యూజ్ చేసేసి మంచి మంచి క్యాట్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇలాంటి వాటికి ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ మిలియన్స్లో అయితే వ్యూస్ వస్తాయి.